అందరికీ స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ చేశారు కదా! అండ్ ఆఫీస్ వాళ్ళకి కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది. అందుకని బాక్స్‌లోకి తీసుకెళ్ళడానికి డిఫరెంట్‌గా ఇవాళ కొత్త రెసిపీ చూడబోతున్నాం. చింతకాయ తాలింపు అన్నం. దీనికైతే ఏ వెజిటబుల్స్ అవసరం లేదండి. ఒక ఆనియన్, చిల్లీ ఉంటే చాలు. అది ఎవరింట్లో అయినా ఉంటుంది కదా! సో, ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చింతకాయ తొక్కు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, చింతకాయ తొక్కు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం రైస్ కుక్ చేసుకునేలోపు ఈ తాలింపు అనేది మనకి రెడీ అయిపోతుంది. దీనికోసం అయితే మనం ఒక బాండీ తీసుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మనం వేరుశనగ గుండ్లు, పచ్చిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు కుక్ అయిన రైస్లో మనం కలిపి పెట్టుకున్న చింతకాయ తొక్కు వేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పొడుం యాడ్ చేసుకోవాలి. పొడుం రెసిపీ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. దీంతో పాటుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లైట్గా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చింతకాయ తొక్కు కలిపిన అన్నంలో ఈ తాలింపు వేసుకొని కలుపుకుంటే రెడీ. అంతే. టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పేసేయండి.